ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు తన ప్రజలను ఆపదల నుండి, సమస్యల నుండి కాపాడుదునని వాగ్దానము చేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, అగ్ని వంటి శ్రమలు నీవు పతనమైపోవడానికి కాదు, కానీ నీవు పరీక్షింపబడి, ప్రత్యేకింపబడి, పరిపూర్ణ ఆత్మీయునిగా మారడానికే. కాబట్టి అగ్ని వంటి శ్రమలకు నీవు భయపడవద్దు, కృంగిపోవద్దు. దేవుడు నిన్ను నడిపించే అనుభవాలు అనే మార్గముల గుండా నీవు నడిచినప్పుడు అంతిమముగా విజయము, క్షేమము నీ సొంతమవుతాయని దేవుడి యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నేను ఏ అగ్ని జ్వాలల నుండి తప్పిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడంటే, మొదటిగా భక్తిహీనత అనే అగ్ని జ్వాలల నుండి తప్పిస్తానంటున్నాడు. రెండవదిగా నరకము అనే అగ్ని జ్వాలల నుండి తప్పిస్తానన్నాడు. మూడవదిగా మహాశ్రమలు అనే అగ్ని జ్వాలల నుండి దేవుడు నిన్ను తప్పిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, అగ్ని వంటి శ్రమలు అనే అనుభవాల గుండా నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే కనుక, నీ జీవితము ఆ విధముగా ఉన్నట్లయితే కనుక వాటి గురించి నీవు భయపడవద్దు, కృంగిపోవద్దని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అగ్ని మధ్యను నడిచినా కూడా నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని దేవుడి యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను నడిపించే అనుభవాలు అనే మార్గముల గుండా నీవు నడిచినప్పుడు చివరిగా నీకు విజయము, క్షేమము నీ సొంతం అవుతుందని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. భక్తిహీనత, నరకము, మహాశ్రమలనే అగ్నిజ్వాలల నుండి దేవుడు మనందరినీ తప్పించలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. భక్తిహీనత, నరకము, మహాశ్రమలు అనే అగ్ని వంటి శ్రమల నుంచి మేము తప్పించబడాలంటే ప్రభువా, నీవు చూపించే అనుభవాలు అనే మార్గముల గుండా మేము నడవాలని యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు. ఆ మార్గంలో నడిచేటువంటి కృపను, సహనాన్ని అయా మాకు దయచేయమని చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకొని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.